నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి మొదలు పెట్టాలంటే రావు గారు వచ్చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం. చూసేసారు ఇలాగా. సో నమస్కారం రావు గారు. ఈరోజు ఏం స్పెషల్తో వచ్చారు? మరి ఇవాళ కొంచెం డిఫరెంట్ గా ఒక ఫిష్ పై చేద్దాం. ఫిష్ పై అంటే ఏంటిది? చూస్తారు కదా, చూస్తేనే తెలుసుకోవాలి. సో ముందుగా చెప్పరు, సస్పెన్స్. సస్పెన్స్. ఫిష్ పై మరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా? ఫిష్ పై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, క్యారెట్ 1, బీన్స్ 1/2 కప్పు, పార్స్లీ కొద్దిగా, మష్రూమ్స్ 1/2 కప్పు, మైదా కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, ఉప్పు తగినంత, చీజ్ కొద్దిగా, ఉల్లిపాయ 1, స్వీట్ కార్న్ 1/2 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్. రావు గారు, సో ఇవాళ ఫిష్ పై మ్యాజిక్ అన్నమాట. మ్యాజిక్. ఓకే, మనకి ఇప్పుడు తెలుగు రుచిలోని మ్యాజిక్ ప్రోగ్రామ్స్ కూడా చూపిస్తారనమాట. మీరు ఈజీగా ఉండే చూపిస్తారు. అదే ఫస్ట్ బటర్, ఓకే, వెల్లుల్లి వేసుకుందాం, సన్నగా తరిగిన వెల్లుల్లి. ఇది కొంచెం లైట్గా బ్రౌన్ చేసుకోవాలి. మీరు ఇది ఇష్టంగా తింటారు. ఉల్లిపాయలు, సో అన్నీ సన్నగా తరగాలి. అవును. ఇందులో ఏంటంటే మనం నూనె వాడట్లేదు, బటర్ వాడతాం. కానీ ఆప్షన్, మీకు ఆలివ్ ఆయిల్ కావాలంటే ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు, రెగ్యులర్ నూనెతో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్యారెట్ సన్నగా తరిగిన క్యారెట్. క్యారెట్ ఎందుకు ఫస్ట్ వేస్తామంటే కొంచెం టైం పడుతుంది కదా మగ్గడానికి. అలాగే కార్న్, సో స్వీట్ కార్న్. సో డిష్ కూడా చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మష్రూమ్స్ కూడా మీరు ఇలాగ సన్నగా. మష్రూమ్స్ ఏంటంటే అందరూ మన ఇక్కడ బేసిక్లీ ఇండియాలో ఎక్కువ మంది మష్రూమ్స్ని లైట్గా బాయిల్ చేసుకుంటారు. కానీ మష్రూమ్స్ బాయిల్ చేసుకుంటే మీకు స్మెల్ ఒకలాగా డిఫరెంట్ ఉంటుంది, కానీ చాలా మందికి తెలియదు అనమాట. అది మష్రూమ్స్ కూడా బాయిల్ చేస్తే ఆ పెద్ద మష్రూమ్ కూడా చిన్నది అయిపోతుంది. మష్రూమ్ ఎలా అంటే 2 minutesలో, సెకండ్స్లో కుక్ అయిపోతుంది. అవును, ఓవెన్ లో పెట్టినా మగ్గిపోతుంది. చాలా మందికి తెలియదు, బాయిల్ చేస్తారు. ఇంకా హోటల్లో కూడా ఇంకా పాత స్టైల్ బాయిల్ చేసి అది ఇంత పెద్ద ఉన్నది ఇంత అయిపోతుంది. అవును, ఆ క్యాన్లో కొన్ని స్టార్టింగ్లో అది తెలియదు అనమాట. మష్రూమ్స్ మనం ఫ్రెష్గా అలాగే స్లైస్ చేసుకొని కూడా తినొచ్చు, ఏం లేదు, వాటర్ కంటెంటే ఉంటుంది. అవునవునండి, అదనమాట. సో చాలా మంది డైట్ లో చేసేవాళ్ళు, అందుకే ఓవెన్ లోని చాలా మంది 1 minute 2 minutes మగ్గ పెట్టేసేసుకొని వాటిని తినేస్తారు. మీరు పచ్చిగా ఇప్పుడు సాలెడ్స్ ఉన్నాయి కదా, సాలెడ్స్ లో మీరు మష్రూమ్ జస్ట్ స్లైస్ చేసుకొని వేసుకొని తినేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎడిబుల్ మష్రూమ్స్ లో ఎన్నో రకాలు ఉంటాయి, కానీ ఎడిబుల్ మష్రూమ్ మనం తినచ్చు. కొన్ని పాయిజనస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బీన్స్ వేసుకొని, సో బేసిక్లీ ఏంటంటే అబ్రాడ్లో బయట దేశంలో ఇలాంటి డిష్ యూస్ చేసేప్పుడు వైన్ వాడతారు. అలా వాళ్ళకి వైన్ ఎలాగంటే ఆ పులుపుదనం. మనం ఇక్కడ ఆల్కహాల్ అంటాం కదా, అక్కడ ఆల్కహాల్ అంత ఇది అంటే మనం ఎలాగ చింతపండు, నిమ్మకాయ ఎలా యూస్ చేస్తాం, వైన్ అన్ని దాంట్లోకి వాడతారు అనమాట. సో దానివల్ల మీకు ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అనమాట. అలాగే నాన్ ఆల్కహాలిక్ వైన్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా వాడుకోవచ్చు. లేకపోతే బెస్ట్ పార్ట్ ఏంటంటే వినిగర్. వైన్ వినిగర్ కూడా దొరుకుతుంది మీకు. వైన్ పాడైపోయిందంటే ఆ వైన్ వినిగర్ అయిపోతుంది. వైన్ మీరు ఓపెన్ చేస్తే అది పాడైపోతే వినిగర్ అయ్యేది. ఎన్ని ఉన్నాయి రావు గారు? సో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఉప్పు, సాల్ట్ కొంచెం చూస్ వేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో చీజ్ వేస్తాం. దానివల్ల మీరు కొంచెం చూస్ వేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి, కలర్ఫుల్గా ఉన్నది కదా నిజంగానే.
అచ్చా పసుపు, ఆరెంజ్, గ్రీన్. ఆరెంజ్ కలర్. ఇప్పుడు ఈ ఫిష్ వేసుకుందాం. చేప ముక్క, బోన్లెస్ ఫిష్. బోన్లెస్ ఫిష్ చిన్న ముక్కలుగా కోసుకోవచ్చు. మీకు వెజిటేబుల్స్ వద్దంటే ఓకే, ఫిష్ మట్టుకు కూడా మీరు వేసుకొని తీరాలి చేసుకోవచ్చు. అలాగే మీకు బంగాళదుంపలు కావాలంటే కూడా వేసుకోవచ్చు. డిఫరెంట్ పై అంటే బేసిక్లీ ఏంటంటే మీరు ఇలా డిష్ చేసి ఒక డిష్లో ట్రాన్స్ఫర్ చేసి దానిపైన చీజ్ కానీ లేకపోతే మ్యాష్ పొటాటోస్, మన బంగాళదుంపలు బాగా గ్రేట్ చేసి దాంట్లో కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి అది పైన వేసి బేక్ చేస్తారనమాట. దానికి పై అంటాం. లేకపోతే మీకు పఫ్ పేస్ట్రీ, మన చపాతీ లాగా పఫ్ పేస్ట్రీ అని మన కర్రీ బిస్కెట్ చూస్తాం కదా, అలాగా ఒక లేయర్ చేస్తాం బటరు మళ్ళీ ఫ్లవర్ తోటి మైదా తోటి, అది పైన వేసి లైట్గా కోడిగుడ్డు సొనతోటి అలా చేసి అది బేక్ చేస్తాం. సో మీరు తినేప్పుడు ఏంటి అది కట్ చేసి తింటారు పై, అదనమాట. కేక్ ఫీలింగ్ లాగా. క్రీమ్ వేసుకుందాం, కొంచెం నీళ్ళు పోయింది, కొంచెం నీళ్ళు వేసుకుందాం. చాలు సరిపోతుందా? ఎప్పుడు అన్నట్టు రిచ్ అంటారు కదా, అవును అలాగా రిచ్గా ఉంటుంది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మీరు ఇంట్లో ఇప్పుడు ఇది పై డిష్ అనుకోండి, లేక చిన్న ముద్దుగా చిన్న పై డిష్ కూడా దొరుకుతాయి. దాంట్లో మీరు వేసి కొంచెం మ్యాష్ పొటాటోస్ కింద ఏదైనా వేసి లైక్ చికెన్ కానీ ఫిష్ కానీ ప్రాన్స్ కానీ వేసేస్తే వేడిగా ఇష్టంగా తింటారు. పైన చీజ్ వేస్తే ఇంకా ఇష్టంగా తింటారు. సో ఇది మరుగుతుంది. ఇప్పుడు దీనికి థిక్నింగ్ అంటే కొంచెం చిక్కగా ఉండాలి కదా, దానికి కొంచెం మనం కార్న్ ఫ్లోర్ లేదు మైదా యూస్ చేస్తాం. మైదా కొంచెం మైదా చూసారా, మంచి చిక్కగా వచ్చింది, కలర్ఫుల్గా కూడా ఉన్నాయి కదా. కొంచెం నీళ్ళు పోయింది, లైట్ కొంచెం పుష్ చేసుకొని చాలు. ఆల్మోస్ట్ రెడీ అనమాట. ఈ టెక్స్చర్ ఉండాలి, ఎందుకంటే మీరు బేక్ చేసేప్పుడు కొంచెం ఇంకా గట్టిగా ఇప్పుడు ఇక్కడ గట్టిగా అవుతే మళ్ళీ లోపల ఇంకా సాఫ్ట్నెస్ ఉండదు అనమాట. ఆ గ్రేటర్ అండి ఇప్పుడు కొంచెం చీజ్ వేసుకుందాం. ఈ చీజ్ అంటే ఇష్టమా? ఎందుకు అలాగా చెప్తున్నా? ఇష్టం ఉన్నా కొన్ని జాగ్రత్త పడతాం కదండి, తినాలన్నా తినం, కానీ ఎప్పుడో ఒకసారి తినచ్చు కదా. మనం ఒకసారి తిని దానికి డబుల్ వర్కౌట్లు చేయాల్సి వస్తుంది. సో ఇది రెడీ అన్నమాట. చాలా మంది అందుకే మన గుడ్ ఫుడ్ సెగ్మెంట్ని ఫాలో అవుతారు. ఓకే, హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, నాన్ వెజిటేరియన్ ఫీల్ కూడా ఉంటుంది. స్పూన్ ఇచ్చాను. సెలబ్రిటీస్ స్పెషల్లీ నేను అనేది. ఇప్పుడు ఫ్రై డిష్ తీసుకున్నాం. ఇది ఓకే, ఇంకా చీజ్ కొంచెం తీసుకొని ప్యాన్లో కాకుండా మళ్ళీ అక్కడ కూడా వేస్తాం, మళ్ళీ ఇక్కడ కూడా వేయాలి. మీకు ఇదే కదా, అప్పుడే కదా మీకు ఆ పైన వస్తుంది మీకు. బేసిక్లీ చీజ్ ఏదాన్ని కవర్ అవ్వాలి బేసిక్లీ. సో మొత్తం పైన మనం కొత్తిమీరతో కప్పినట్టు మీరు చీజ్తో కప్పేస్తున్నారు. అవును, అది చెప్పాను కదా మీకు. మ్యాష్ పొటాటోస్ కానీ చీజ్ కానీ పెద్ద క్రస్ట్ మన పఫ్ పేస్ట్రీ లాగా ఓకే ఉంటే అప్పుడు బాగుంటుంది. సో ఇది రెడీ అన్నమాట. ఇప్పుడు సో ఈ ఫ్యూ మినిట్స్ బేక్ చేద్దాం. minutes. యా, ఓకే, జస్ట్ క్రస్ట్ వచ్చే వరకు మెల్ట్ అవ్వాలన్నమాట. మరి కాసేపు బేక్ అవనిద్దాం. సో ఇంకెంత టైం ఉంది? 5, 4 మీరు వెళ్ళిపోవచ్చు అయితే, ఇంకా రెడీ అయిపోయింది. 1 అండ్ రావు గారు రెడీ. ఓకే,
వేడి వేడిగా ఉందా రావు గారు? Yep. నాకు పిజ్జా చేసినట్టే అనిపిస్తుంది. సో పార్స్లీ మీరు చాప్ వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా వేసుకోవచ్చు. పార్స్లీ. సో ఫిష్ పై రెడీ. ఫిష్ ఫ్రై. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ఫిష్ ఫ్రై తయారీ విధానం: ఒక పాన్లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. దీనిలో మష్రూమ్స్, బీన్స్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత మైదా, తురిమిన చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తురిమిన చీజ్ వేసి ఓవెన్లో 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, ఫిష్ ఫ్రై రెడీ. ఫిష్ ఫ్రై టేస్ట్ చేయండి. రావు గారు చెప్పారు పిల్లలు చాలా ఇష్టంగా తింటారని. ఎందుకంటే చీజ్ వల్ల పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు. ఎందుకంటే క్యారెట్, అన్ని వెజిటేబుల్స్, సో చీజ్ అన్నీ కలపడం వల్ల కమ్మగా ఉంది. తినే కొద్దీ ఇంకా తినాలి అనిపించేటంత టేస్టీగా ఉంది. సో అంటే ఏమంటారు, ఫుడ్ మీద వెయిట్ అమ్మో అది ఇది ఆలోచించే వాళ్ళు కాకపోతే నాకు తెలిసి ఒక బైట్తో ఆగరు, మొత్తం తినేస్తారు. కొంచెం అమ్మో ఫుడ్ గురించి చీజ్ అవి ఆలోచించే వాళ్ళు 2-3 బైట్స్ అనుకుంటారు. ఇదైతే పక్కా. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఇటీవలి కాలంలో మిల్లెట్స్కి ఆదరణ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా వేసవి కాలంలో కనుక రాగి జావ మజ్జిగతో కలిపి తీసుకున్నట్లయితే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒంటికి చలువ చేస్తుంది. అలాగే రాగుల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి మన ఎముకలు, కండరాలు కూడా బలంగా తయారవుతాయి. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? మౌనిక. మౌనిక గారు ఎక్కడి నుంచి వచ్చారు? కుకట్పల్లి నుంచి వచ్చాను. కుక్కట్పల్లి. సో మరి మీ చేతి వంటకు రెడీ అయిపోయారా? యా. ఏం వంట చేద్దాం అనుకుంటున్నారు? చికెన్ ఎగ్ నూడిల్స్. చికెన్ ఎగ్ నూడిల్స్. ఓకే, చూసేద్దాం. మరి చికెన్ ఎగ్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా? చికెన్ ఎగ్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్ 1 కప్పు, కోడిగుడ్లు 2, చికెన్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మైదా 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, కార్న్ఫ్లోర్ 1 టీ స్పూన్. స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ముందైతే స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటే మెల్లగా వేడెక్కుతుంది. ఇప్పుడు మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకో. సో బోన్లెస్ చికెన్. బోన్లెస్ చికెన్. ఓకే. మైదా వేసారా? కార్న్ఫ్లోర్, కారం, సాల్ట్, కోడిగుడ్డు కలుపుకోవాలి. ఒక గుడ్డుతో అంటే సరిపోతుంది. గమ్ లాగా అతకడం కోసం పిండి అంతా. పూర్తిగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనకి ఇంతసేపు నానాలు ఏమైనా ఉందా? ఎక్కువసేపు నానితే మనకి ఉప్పు కారం అది బాగా పట్టి ముక్కలకి టేస్టీగా ఉంటుంది. సో ఎక్కువసేపు నానితే బాగుంటుంది. ఎక్కువసేపు అంటే 1 గంట 2 గంటలు? అంతసేపు ఏం అవసరం లేదు. గంట మనం అంటే చిన్న చిన్న పీసెస్ కాబట్టి అంత టైం అవసరం లేదు. అరగంట సరిపోతుంది. అరగంట సేపు బయట ఉంచొచ్చా, ఫ్రిడ్జ్ లో పెట్టాలి? అవసరం లేదండి, బయట చాలు. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్నట్టు ఇంకా మొత్తం కలిసిపోయింది. సో ఇది నానాలి కదా. సో మనం అరగంట కాకపోయినా కాసేపు నాననిద్దాం. ఓకేనా? ఓకే. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేద్దాం? దీన్ని మనం బాయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, వేసాం. నూనె వేడెక్కిందండి, మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో
సో అవి వేగిపోయిన తర్వాత మనం ఎలా విడిపోతాయి కదా, వెళ్ళిపోతాయండి. పక్కన పెట్టేసుకోవాలి. ఇది సిమ్లో వేగాల హైలోనా? సిమ్లోనే ఉంది. సిమ్లో. ఓకే. నూనె వేస్తున్నానండి. ఇప్పుడు ఎగ్స్లో కొద్దిగా సాల్ట్ కలుపుకోవాలండి. ఉప్పు కలిపేసుకోవాలా? ఉప్పు కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్ని అది వేసేద్దామా? ఇందులో వేసేయాలి. ఆమ్లెట్ చేస్తున్నారా? ఇలా చిన్న చిన్న పీసెస్ కింద. అందుక అయిన తర్వాత చెప్దామని ఆగారా? ఇంట్లో వంట చేస్తూ ఉంటారా? చేస్తానండి. నాన్ వెజ్ తక్కువ, వెజ్ అయితే అన్ని పర్ఫెక్ట్గా చేస్తాను. పర్ఫెక్ట్గా చేస్తాను. సో నాన్ వెజ్ ఏదేమైనా సరే కొంచెం కష్టమే అటు ఇటు ఉన్నా కూడా. అందుకే ఈజీ వేలో మీకు అందరికి అలవాటు అవ్వాలని చూపిస్తూ ఉంటాం అన్నమాట. చూస్తూ ఉంటారా తెలుగు రుచి? చూస్తామండి. బిర్యానీలతో సహా ఎంత ఈజీగా చెప్తాను తెలుసా? అవునండి. ఇప్పుడు ఇది ఎగ్ వేగిందండి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఇది నూడిల్స్ వేసేసుకోవాలి. వాటర్లో కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టుకోవాలండి, ఎందుకంటే అంటుకోకుండా ఉంటాయి నూడిల్స్. ఓకే. సో ఇప్పుడు ఇవి వేసేద్దాం. కారం వేసుకోవాలండి. ఉప్పు. అది ఫ్రై అవుతున్నాయి. అయిపోయా కావాలా? అయిపోయాయండి. అంటే ఒకసారి ఇలా కలిపి. మీరు హౌస్ వైఫ్ అండి. ఓకే. కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలి. చిల్లీ సాస్, వెనిగర్. చికెన్ అయిపోయినట్టుగా? అయిపోయిందండి. వేసేయచ్చు అందులోకి. ఇది అయిపోతుందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే. చికెన్ ఎగ్ నూడిల్స్. చికెన్ ఎగ్ నూడిల్స్ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? చికెన్ ఎగ్ నూడిల్స్ తయారీ విధానం. ముందుగా నూడిల్స్ ఉడికించి ఉంచాలి. ఒక బౌల్లో చికెన్, మైదా, కార్న్ఫ్లోర్, కారం, ఉప్పు, కోడిగుడ్డు వేసి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ ముక్కలని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి కోడిగుడ్డు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన నూడిల్స్, కారం, ఉప్పు, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత వేయించిన చికెన్ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చికెన్ ఎగ్ నూడిల్స్ రెడీ. చికెన్ ఎగ్ నూడిల్స్. బాగుంది. ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా మన హోమ్ స్టైల్. అంటే ఇట్స్ నాట్ అథెంటిక్ చైనీస్, ఇట్స్ ఇండో చైనీస్ హోమ్. నాకు కూడా ఏంటంటే బాగుంది. చికెన్ కూడా కొంచెం సాఫ్ట్గా కాకుండా గట్టిగా అయిపోయింది అనిపించింది, ఎక్కువ వేయించడం వల్ల. అది సాఫ్ట్గా ఉంటే ఇది రెండు కలిపి ఇంకా బాగుంటుంది. సో టేస్ట్ పరంగా చాలా మీకోసం ఒక చిక్క. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నిద్రలేమిని తగ్గించుకోవడానికి, సుఖ నిద్ర కోసం మనం ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈ చిట్కా కూడా ఉపయోగపడుతుంది, ప్రయత్నించి చూడండి. అదేంటి అంటే, గసగసాలని దూరగా వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి.
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలలో 1 స్పూన్ గసగసాల పొడి కలుపుకొని ఈ పాలను తాగి పడుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. సో మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? మామిడి రొయ్యల ఇగురు. మామిడి రొయ్యల ఇగురు. సో ఇది అన్నం తోటి తెగ చూసేద్దాం. సంకట్లో కూడా తినచ్చు. రాగి సంకటి బాగుంటుంది. సో మామిడి రొయ్యల ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? మామిడికాయ రొయ్యల ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కప్పు, రొయ్యలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామా? చేద్దామండి. ప్యాన్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. కర్రీ కదా, ఆయిల్ మొత్తం పట్టేసి. ఓకే. ఉల్లిపాయ తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్లో తీపి అనేది రాదు, త్వరగా మగ్గిపోతాయి. పసుపు కొద్దిగా పసుపు వేసుకున్నాను. మీరు ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు? 5 మెంబర్స్ ఉంటామండి. 5 ఉంటాము. మా వారు, 2 పిల్లలు, మా మరిది గారు కూడా. సో ఇంట్లో మెనూలు చదువుతూ ఉంటారా? నాకు ఈ వంట కావాలి, ఆ వంట కావాలి? లేదండి, అందరూ ఏ వంట ఏది చేసినా తింటారు. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం అంటే మీ వారు, మీ మరిది గారు మార్నింగ్ వెళ్ళిపోతారా పనికి? అవునండి, మార్నింగ్ వెళ్తే నైట్ ఇంట్లో పిల్లలు 2, బాబు పాప. మీ ముగ్గురు ఉంటారు? అవునండి. పిల్లలు చిన్నపిల్లలా? బాబు 7 ఇయర్స్, పాప 4 ఇయర్స్. మనకు ఉల్లిపాయలు మగ్గిపోతున్నాయండి. దీని తర్వాత మనం రొయ్యలు వేసుకోవాలి. ఒక 1. బయట ఇంట్లోనే అండి. ఇంట్లోనే ఎక్కువ. మొత్తం మూసేనా? ఒక 2 మినిట్స్ మగ్గాలి. అదే క్లోజ్ చేయనా అవసరం లేదా అంటున్నా? అవసరం లేదండి, అలాగే మగ్గిపోతుంది. రొయ్యలు కదా, అంటే కొంచెం మాడినట్టుగా అనిపిస్తుంది. నూనె ఉంది కాబట్టి మాడదులే, నూనె లేకపోతే అడుగంటేస్తుంది కదండి మన ఫ్లేవర్. త్వరగా మగ్గిపోతాయండి మనకి రొయ్యలు. త్వరగా మగ్గిపోతాయి. ఇది కొంచెం మరీ చిన్న సైజు కాకుండా మరీ పెద్ద సైజు కాకుండా మీడియం సైజు తీసుకున్నారు కదా? అవునండి, మా సిస్టర్ నేర్పించాను. మీ చెల్లెలు? అక్క దగ్గర వంటలు నేర్చుకున్నారు? అవునండి. కారం వేసుకోవాలి, ఉప్పు కొంచెం ఇది కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. తొక్క తీసేస్తారు కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. మామూలుగా అయితే చాలా మంది తొక్కతో వేస్తుంటారు, బాగుంటుంది తినడానికి. మీరు తీసేసారు? అవునండి, మామిడికాయ ముక్కలు వేసేస్తాం. నీళ్ళు వేయాలా అవసరం లేదు? వాటర్, రొయ్యల్లో వాటర్ వచ్చేస్తే పర్వాలేదండి, లేదంటే కొద్దిగా వాటర్ వేయాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. తెలిసి వాటర్ వేసుకోవాలండి కొంచెం, ఎందుకంటే వాటర్ రావట్లేదు. అంటే ఇందాక మన రొయ్యలు కొంచెం మగ్గించారు కాబట్టి అదే నీళ్ళు కొంచెం అదే అండి. ఇప్పుడు మామిడి మొక్క ఉడకాలి కాబట్టి కొంచెం కొద్దిగా వాటర్ వేద్దామా? మరి వేద్దామండి, కొద్దిగా. ప్యాన్ మూత పెట్టేద్దామా? క్లోజ్ చేద్దాం. కొంచెం ఫ్లేమ్ పెంచుదామా? మరి లోలో ఉంది కదా. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చపాతీలు బాగా పొంగినట్లుగా రావాలి అంటే ఇలా ట్రై చేయండి. చపాతీని ఫస్ట్ అటు ఇటు కాల్ చేసుకుని ఆ తర్వాత కొద్దిగా నూనె అప్లై చేసుకున్నట్లయితే చపాతీ బాగా పొంగినట్లుగా వస్తుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది. చిట్కా చూస్తాం కదా, ఎంతవరకు వచ్చింది చూద్దామా? నేను చూస్తాను. అయిపోయిందా? ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసి. ధనియాల పొడి తీసేసుకోవచ్చు. కొత్తిమీర, కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర
అయిపోయిందండి. తీసేద్దామా? తీసేసుకున్నాం. వచ్చేసేనా? కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. మామిడికాయ రొయ్యల ఇగురు. థ్యాంక్ యూ. మామిడికాయ రొయ్యల ఇగురు. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? మామిడికాయ రొయ్యల ఇగురు తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, రొయ్యలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, మామిడికాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మామిడికాయ రొయ్యల ఇగురు రెడీ. మామిడి రొయ్యల ఇగురు. రావు గారు, ఇది కూడా బాగుంది కారంగా. ఇంకా కొంచెం పులుపు ఉంటే ఇంకా బాగుంటుంది అనుకున్నా, కానీ కారం ఉప్పు మట్టు కరెక్ట్గా ఉంది. బాగుంది. నాకు అన్ని సరిపోయి ఎంత బాగానే ఉంది. అన్నంలో కలుపుకుని తిన్నప్పుడు బాగుంటుంది. ఇది చపాతీకి ఏదైనా సరే ఒక బాగుంటుంది. బాగానే ఉంటుంది. సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గొంతు సంబంధమైన ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నట్లయితే దానిమ్మ రసం కొద్దిగా తీసుకుని గాగ్లింగ్ చేస్తూ ఉన్నట్లయితే, రోజులో 2-3 సార్లు ఇలా ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, నెక్స్ట్ వంట మ్యాంగో చికెన్ టిక్కా. సీజన్ కదా. ఎస్, గుడ్ ఫుడ్ లో మ్యాంగో చికెన్ టిక్కా. సో హెల్దీగానే. ఎస్, చూసేద్దాం. మరి మ్యాంగో చికెన్ టిక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దామా? మ్యాంగో చికెన్ టిక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, బోన్లెస్ చికెన్ 1/2 కిలో, పెరుగు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2. సో రావు గారు, సో పాన్ రెడీ అన్నమాట. ఫస్ట్ మెయిన్ థింగ్ మ్యారినేషన్. ఓకే. ఇది మామిడికాయ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్. ఎస్. ఇప్పుడు ఫస్ట్ చికెన్ ముక్కలు, బోన్లెస్ చికెన్. ఎస్. ఉప్పుతో ముగ్గు. మీకు ముగ్గులా ఉన్నది అంటే పండితులు ఏం చేసినా అలా కరెక్ట్గా సెట్ అయిపోతాయి. అందుకని పచ్చిమిర్చి పేస్ట్. ఇప్పుడు మామిడికాయ పేస్ట్ అన్నమాట. పేస్ట్. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కొంచెం పెరుగు. దాని తర్వాత కొంచెం ఆవ నూనె. ఇది ఆవ నూనె. ఆలివ్ ఏమో అనుకున్నా, చూస్తే డౌట్ వచ్చింది. ఆవ నూనె మామిడికాయ. నాకు ఆవకాయ పచ్చడి గుర్తుకొచ్చేసి. కొంచెం గరం మసాలా పౌడర్, కారం. ఇది ఆప్షన్, మీకు కావాలంటే లేకపోతే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని కారం తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకుందాం. మెయిన్ ఈ చికెన్ టిక్కాకు మ్యారినేషన్ అనమాట. ఆ పులుపు బాగా కారం పట్టాలంటే కొంచెంసేపు మనం అట్లీస్ట్ ఒక 2 hours పెడితే బాగుంటుంది. ప్రతి ఒక్క రోజు మీరు చేసి పెట్టుకొని మరుసటి రోజు కూడా చేసుకోవచ్చు. మొత్తం ఇలా కలిపి పెట్టేసేసుకుని 2వ రోజు మనం చేసుకోవచ్చు. మీరు 2 రోజుల వరకు పెట్టుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. పులుపు కదా, పెరుగు అన్ని ఉన్నాయి మీకు. మంచి ఫ్రిడ్జ్ లో డీప్ ఫ్రీజర్లో పెడితే మళ్ళీ మీరు వెయిట్ చేయాలి. ఆ మ్యారినేషన్ మీకు సరిగా ఉండదు అన్నమాట. సో ఇప్పుడు ఆవ నూనె, మీకు బటర్ కావాలంటే బటర్ వేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ కావాలంటే ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు హైలో పెడతాం. అలాగే ప్యాన్ కబాబ్ చేసేప్పుడు టెక్నిక్స్ ఏంటంటే ఫస్ట్ వేడిగా ఉండాలి, దాని తర్వాత కొంచెం స్లో చేసుకోవాలి, మళ్ళీ తిప్పేప్పుడు మళ్ళీ కొంచెం బాగా వేడి ఉండాలి. అప్పుడే మీకు మంచిగా పైన కాలి లోపల సాఫ్ట్గా ఉంటుంది.
అయితే ఏమవుతుందంటే మసాలా దీనికి అంటుకుంటుంది. ఈ కబాబ్ స్టిక్స్కి గుచ్చుకొని లైక్ కబాబ్స్ కూడా మీకు కొంచెం ఫ్లాట్గా పల్చగా చేసుకుంటే మీకు త్వరగా కుక్ అవుతుంది. మగ్గుతాయి. ఇప్పుడు మనం ఫ్లేమ్ హైలోనే ఉంచాము. ఇప్పుడు కొంచెం కాలేదా? కలర్ రావాలి కదా. సో ఇది కూడా వేసేస్తాం. సో దీనికి ఏవైనా మనం సాస్ చట్నీలు కావాలంటే మీరు గ్రీన్ చట్నీ లేకపోతే నిమ్మకాయ కూడా వద్దు, పులుపు ఉల్లిపాయలు ఉంటే చాలు. ఉల్లిపాయలతో పెట్టుకోవచ్చు. ఒకవేళ కావాలనుకునే వాళ్ళు గ్రీన్ చట్నీ చేసుకోవచ్చు. ఓకే, మరి రెండు పక్కల కాలనిద్దాం. రావు గారు, కొంచెం ఆనియన్స్ పెట్టుకొని గార్నిష్ ఫ్రైడ్ చిల్లీ లైట్గా వేపుకొని కూడా మీరు దీనిపైన పెట్టుకోవచ్చు. పచ్చిమిరపకాయలు. సో మ్యాంగో చికెన్ టిక్కా రెడీ. థ్యాంక్ యూ. మ్యాంగో చికెన్ టిక్కా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. మ్యాంగో చికెన్ టిక్కా తయారీ విధానం: ముందుగా మామిడికాయ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో బోన్లెస్ చికెన్, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, మామిడికాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఆవ నూనె, గరం మసాలా, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ ముక్కలని కబాబ్ స్టిక్స్ కి గుచ్చి గ్రిల్ ప్యాన్ లో ఉంచి ఆవ నూనెతో కాల్చుకోవాలి. అంతే, మ్యాంగో చికెన్ టిక్కా రెడీ. థ్యాంక్ యూ. ఇది కొంచెం పులుపు, ఆవ నూనె టేస్ట్ బాగా తెలుస్తుంది. సో అందువల్ల ఏంటంటే మామిడికాయ, ఆవ నూనె ప్లస్ చికెన్ మంచి కాంబినేషన్. ఈవెన్ సీ ఫుడ్ కానీ కబాబ్లో ఆవ నూనె వేస్తే ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. నిజంగానే టేస్ట్ పరంగాను స్మెల్ పరంగాను కూడా నీకు బాగుంది, డిఫరెంట్గా ఉంది. ట్రై చేయండి, రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఎవరైనా కూడా వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే ఫిట్నెస్తో ఉంటుంది, కరెక్టే. కానీ వ్యాయామం చేస్తున్నప్పుడు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే శరీరం ఎక్కువగా శక్తిని నష్టపోతుంది, కాబట్టి నీరసించిపోతాం. అందుకని మంచి పౌష్టికాహారం తీసుకోవాలి, అలాగే ద్రవాహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా సి విటమిన్ ఎక్కువగా కనుక తీసుకుంటూ ఉంటే వ్యాయామం చేయడం వల్ల వచ్చే ఫలితం అనేది మనకు దక్కుతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్తో చూసేద్దాం. మనం ఇప్పుడు చూసిన ఒక కాంటినెంటల్ డిష్ ఫిష్ పై. మనం హెల్దీగా ఉండాలి, ఒక కంప్లీట్ మీల్గా ఉండాలి, లేకపోతే ఒక మెయిన్ డిష్ లాగా సింగిల్ పాట్ మీల్ లాగా ఉన్నప్పుడు కూడా ఉండాలనుకున్నప్పుడు కూడా ఇలాంటిది ట్రై చేయొచ్చు. ఇందులో మెయిన్గా మనము ఫిష్ కాకుండా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి అని చూస్తే ఇందులో కార్న్, క్యాప్సికమ్ లాంటి వెజిటబుల్స్ ఉన్నాయి. కార్న్, క్యాప్సికమ్, మష్రూమ్ లాంటి వెజిటబుల్స్ ఉన్నాయి. అలాగే కొంచెం చీజ్ అండ్ మైదా కూడా యాడ్ చేస్తున్నారు ఆ పై క్రస్ట్ ఫామ్ అవడానికి. మెయిన్గా ఇందులో ఫిష్లోంచి మనకి గుడ్ న్యూట్రిషన్ వస్తుంది, గుడ్ టైప్ ఆఫ్ ప్రోటీన్. ఎందులో అయితే ఫ్యాట్ లేకుండా ఉంటుందో అలాంటి ప్రోటీన్ వస్తుంది. నాన్ వెజిటేరియన్ తీసుకున్నప్పుడు మనకి ప్రోటీన్ వచ్చినప్పటికీ యూజువల్గా దాంతో అడిషనల్గా ఒక అడిషనల్ బ్యాగేజ్ లాగా ఫ్యాట్ కూడా వస్తుంది. కానీ ఫిష్ తీసుకున్నప్పుడు ఓన్లీ గుడ్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ వస్తాయి. ఏవైతే మన బాడీలో డిసీజ్ని స్టార్ట్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తాయో అట్లాంటి ఫ్యాట్స్ మనకి ఫిష్లోంచి వస్తాయి. కాబట్టి వీక్లీ 2 times తీసుకోమని రికమెండ్ చేస్తూ ఉంటారు. మనం రెగ్యులర్ కర్రీ ఫామ్లో తినడం ఇష్టం లేకపోయినా, లేకపోతే ఒక న్యూ వేరియంట్ డిష్ చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటి ఫిష్ ఫ్రై చేసి మనం బేక్ చేసి ఫ్యామిలీకి ఇవ్వచ్చు. ఇందులో మనం ఎన్ని వెజిటబుల్స్ వేసుకుంటే అంత హోల్సమ్నెస్ వస్తుంది అండ్ ఫిల్లింగ్నెస్ కూడా వస్తుంది. సో మష్రూమ్స్ ఉన్నాయి కాబట్టి దానిలోంచి పొటాషియం వస్తుంది. మనకి ఇందులో కార్న్ ఉంది కాబట్టి కార్న్లోంచి వచ్చే కొంచెం ఫైబర్, క్యాప్సికమ్లోంచి వచ్చే ఫైబర్ కూడా వస్తుంది. లైట్గా ఇందులో మైదా అండ్ చీజ్ కూడా యాడ్ చేస్తున్నారు. సో చీజ్ మనం ఎంత క్వాంటిటీ యాడ్ చేస్తాం అనేది మనము కొంచెం జాగ్రత్తగా యాడ్ చేయాలి.
ఎందుకంటే 50% అందులో ఫ్యాట్ ఉంటుంది. అంటే మనం కనుక ఒక 100 గ్రాముల చీజ్ యూజ్ చేస్తే అందులో 50 గ్రాములు మనకి ఫ్యాట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి స్మాల్ క్వాంటిటీస్లో చూసి యాడ్ చేసుకుంటే టేస్ట్ యాడ్ అయినట్టు ఉంటుంది, అలాగే అన్నెసెసరీలీ ఫ్యాట్ కానీ క్యాలరీస్ కానీ లేకుండా ఉంటాయి. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాంటినెంటల్ డిష్. ఇది యూజువల్గా మనం బేక్ చేసి తీసుకుంటూ ఉంటాము. వన్ సింగిల్ పాట్ మీల్ లాగా ఒక మీల్ రిప్లేస్మెంట్, అంటే డిన్నర్కి కంప్లీట్గా ఇదే తీసుకొని ఇంకా దీంతో పాటు ఇంకేం తీసుకోకుండా కూడా ఉంటే చాలాసేపు వరకు ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. అండ్ ఒక రెగ్యులర్ రైస్ మీల్కి ఒక హెల్దీ వేరియేషన్ లాగా కూడా ఉంటుంది. మనం చూసిన రెసిపీ చికెన్ ఎగ్ నూడిల్స్. ఇందులో మనం మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే ఒక హై ప్రోటీన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, చికెన్ అండ్ ఎగ్, అలాగే మైదాతో చేసిన నూడిల్స్ కూడా ఉన్నాయి. సో మన అందరికీ తెలిసింది ఏంటంటే ఎక్సెసివ్ క్వాంటిటీ ఆఫ్ మైదా బేస్డ్ నూడిల్స్ మనము దాన్ని ఎంత రీప్లేస్ చేయగలిగితే అంత మంచిది. టుడేస్ హై డిమాండ్ జనరేషన్లో పిల్లలకి చాలా చాలా ఇష్టము, రెగ్యులర్గా తింటున్నారు అంటే మీరు వీట్ నూడిల్స్ కానీ లేకపోతే ఈ మధ్య మనకి మిల్లెట్తో కానీ కిల్మాతో కూడా మిల్లెట్ నూడిల్స్ దొరుకుతున్నాయి. అది కూడా అప్పుడప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. ఇందులో చికెన్ అండ్ ఎగ్ రెండు యాడ్ చేశారు, కానీ అట్ ద సేమ్ టైం దీన్ని డీప్ ఫ్రై చేసి యాడ్ చేశారు కాబట్టి మనకి ప్రోటీన్తో పాటు అడిషనల్ ఫ్యాట్ కూడా వస్తుంది. యూజువల్గా నేను గమనించింది ఏంటంటే నూడిల్స్ మనం ఇంట్లో చేసినప్పుడు, ఎస్పెషల్లీ ఈ మైదా బేస్డ్ నూడిల్స్ చేసినప్పుడు ఆయిల్ కంటెంట్ చాలా ఎక్కువ పడుతుంది. సో మనం కనుక ఆ ప్రిపరేషన్లో కాన్షియస్గా ఉండి ఆయిల్ కంటెంట్ చాలా ఎక్కువ పడుతుంది, దీన్ని తగ్గించుకోవాలని మనం కాన్షియస్గా ఉంటేనే తగ్గించుకోగలుగుతాము. డీప్ ఫ్రై చేయకుండా దాన్ని వెజిటేరియన్ కర్రీ ఫామ్లో కానీ గ్రిల్ చేసి కానీ నాన్ వెజ్ని యాడ్ చేసుకుంటే అదొక అడిషనల్ బెనిఫిట్ అవుతుంది. అలాగే పిల్లలకి నూడిల్స్ ఇష్టము, అందులో వెజిటబుల్స్ వేస్తే తింటారు అనుకుంటే అది కూడా అడిషన్ చేస్తే కనుక మనకి ఒక హెల్దీ ట్విస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అప్పుడు మనం ఎక్కువ సార్లు మన డైట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. మనం చూసిన రెసిపీ మ్యాంగో చికెన్ టిక్కా. సో ఇట్స్ సీజనల్ రెసిపీ అని మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే నాన్ వెజిటేరియన్లో చికెన్ ఉంది, ప్లస్ ద విటమిన్ సి రిచ్ గ్రీన్ మ్యాంగో ఉంది. మనకి ఈ పర్టిక్యులర్ నెలలో మ్యాక్సిమం ఈ నెల వచ్చే నెల మనకి గ్రీన్ మ్యాంగో దొరుకుతుంది కాబట్టి దాని న్యూట్రిషనల్ వాల్యూ ఏంటి, మనం అసలు డైట్లో చేయాలా లేదా అని తెలుసుకుంటే కూడా మనం ఆటోమేటిక్లీ డిఫరెంట్ రెసిపీస్లో ఇలా ఇంక్లూడ్ చేస్తాము. సో గ్రీన్ మ్యాంగో నుంచి మనకి ఏమొస్తుంది అంటే మనం ఒకటే న్యూట్రియంట్ గుర్తుపెట్టుకోవాలి, అది విటమిన్ సి. సో మనం దాన్ని జ్యూస్ లాగా చేసుకున్నా లేకపోతే కర్రీ ఫామ్లో యాడ్ చేసిన, ట్రెడిషనల్ రెసిపీస్లో యాడ్ చేసిన, అతి తక్కువ కనుక కుక్ చేస్తే ఆ విటమిన్ సి కంటెంట్ అంతా కూడా మనకి లభిస్తుంది. ఇందులో మనం సో ఈ రెసిపీలో గ్రిల్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మనం ఎక్కువసేపు గ్రిల్ చేయం కాబట్టి ప్రాబబ్లీ రీటైనింగ్ ఆఫ్ విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది. మనం ఈ రెసిపీలో చికెన్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి చికెన్ నుంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఎలాగో వస్తుంది. ఇంకేమైనా న్యూట్రియంట్స్ వస్తాయా అంటే మనం చూస్తే ఐరన్ అండ్ B12 ఇట్లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ కూడా వస్తాయి. సో విత్ ఈ రెసిపీలో కాంబినేషన్ కనుక మనం చూస్తే అన్ని న్యూట్రియంట్స్ కూడా హిమోగ్లోబిన్ పెంచడానికి పర్టిక్యులర్గా యూస్ఫుల్ ఉంది. కాబట్టి ఎవరైతే బాగా అనీమియా లెవెల్స్ తక్కువ ఉన్నారు, ఈ మధ్య ఎటు చూసినా కూడా అందరికీ హిమోగ్లోబిన్ బిలో 10 ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు పర్టిక్యులర్గా ఇలాంటి రెసిపీస్ ఒక స్నాక్లో కానీ ఒక మెయిన్ సైడ్ డిష్ లాగా కూడా తప్పకుండా యూస్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ రొయ్యలు మామిడికాయ ఇగురు. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే మెయిన్లీ 2 ఇంగ్రీడియంట్స్ గమనించాలి. అది గ్రీన్ మ్యాంగో ఒకటి ఉంది, అది దానిలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇందులో రొయ్యలు ఉన్నాయి. రొయ్యలు ఆల్మోస్ట్ సీ ఫుడ్తో ఈక్వలే, కానీ ఫిష్తో కంపేర్ చేస్తే కనుక ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అందులో కొంచెం కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఫిష్కి రికమెండ్ చేసినట్టు ఫ్రీక్వెంట్గా తినకుండా ఎప్పుడైనా ఒకసారి మన డైట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే దానిలో ఇంకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అని చూస్తే అందులో బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలామందికి ఈ మధ్య మనం ఎటు పక్కన చూసినా కూడా నీరసంగా ఉండడము, టైర్డ్నెస్గా, వీక్గా ఉండడము, అంటే ఇంట్లో పని చేసుకొని చాలామంది టైర్డ్ అయిపోతున్నారు, లేకపోతే ఇంట్లో ఉండి కూడా బాగా అతిగా నీరసంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరూ కనుక వాళ్ళ బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ B1, B2, B6
B9, B12 అట్లా డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి. కాబట్టి ఇవి కనుక ఎన్హాన్స్ చేసుకుంటే, స్పెసిఫిక్గా డైట్ ద్వారా కనుక ఎన్హాన్స్ చేసుకుంటే ఈ నీరసం అనేది లేకుండా ఉంటుంది. సో మనం అందరం కూడా అందుకనే ఓవరాల్గా మన డైట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ వస్తున్నాయా లేదా కూడా గమనిస్తూ ఉండాలి. సో ఈ రెసిపీలో మనకి విటమిన్ సి కూడా ఉంది కాబట్టి మనకి ఈ రెసిపీ పర్టిక్యులర్గా ఎవరికైతే వీక్నెస్ ఉంటుందో, ఎవరికైతే అనీమియా లెవెల్స్ ఎక్కువ ఉంటాయో, బ్లడ్ లాస్ ఎక్కువ అవుతూ ఉంటుందో అట్లాంటి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ డయట్లో ఇది అప్పుడప్పుడు ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు మొలకెత్తిన పప్పు ధాన్యాలను తీసుకోవడం అలవాటు చేసుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి పోషకాలు మన గుండె కండరాన్ని బలోపేతం చేస్తాయి. అలాగే మొలకెత్తిన గింజలు తీసుకోవడం ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూస్తారు కదండి ఇవాళ ఎపిసోడ్లో వంటలు. నాన్ వెజిటేరియన్ వంటల కష్టం అనుకునే వాళ్ళకి చాలా సులువుగా, ఈజీగా, టేస్టీగా అయిపోయేటట్టుగా చూపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.